హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే, ఇవాల్టి వీడియో అయితే ఆఫ్టర్‌నూన్ నుంచి అయితే షూట్ చేశానండి నేను. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 1:00 అయితే అయిందండి. మా పాపకైతే స్కూల్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయండి. అందుకని చెప్పేసి తనైతే రెడీ అవుతుంది. ఇప్పుడు 1 కల్లా తనైతే స్కూల్‌లో అయితే నేనైతే డ్రాప్ చేసి రావాలండి. అందుకని చెప్పేసి నేనైతే పాపనైతే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఇంకా డైలీ అయితే తనైతే వ్యాన్‌లో అయితే వెళ్తదండి. ఈరోజైతే వ్యాన్ అయితే రాదు. మనమే డ్రాప్ చేసి మనమే పికప్ అయితే చేసుకోవాలి ఓటీ పేరెంట్సే. అందుకని చెప్పేసి తనైతే డ్రాప్ చేసి అయితే వచ్చేస్తానండి. తను డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మేము పేరెంట్స్ అయితే 3:00కి వెళ్ళాలండి. ఇప్పుడు వీళ్ళైతే యూనిఫామ్ మీద వెళ్తున్నారు కదా, మొత్తం వాళ్ళు కాస్మెటిక్స్ అవన్నీ మొత్తం అయితే ఇంకా వాళ్ళు స్కూల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నట్టు, వాళ్ళే రెడీ చేస్తారు ఈ 2 అవర్స్. ఇప్పుడు 1:00 అయితే నేను డ్రాప్ చేస్తాను కదా, ఇంకా మేమైతే 3కి వెళ్ళే లోపు అయితే వాళ్ళు మొత్తం అయితే వాళ్ళే రెడీ చేస్తారండి. అంటే మేకప్ మ్యాన్స్ వాళ్ళు ఉంటారు, మొత్తం డ్రెస్ సెన్స్, మేకప్, హెయిర్ స్టైల్ అంతా అయితే వాళ్ళు రెడీ చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి నేను పాపనైతే 2 అవర్స్ ముందు అయితే డ్రాప్ చేసి వచ్చేసారండి 1 కల్లా. ఇంకా ఆఫ్టర్నూన్ 3కి అయితే నేనైతే రెడీ అయ్యి వెళ్ళిపోవాలండి. ఇంకా పాపను కూడా అయితే డ్రాప్ చేసి నేనైతే ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా ఇప్పుడైతే టైం వచ్చేసి ఇంకా 3 అయిందండి. ఇంక ఇప్పుడు నేను కూడా అయితే ఇంకెళ్ళడానికి అయితే రెడీ అయితే అవుతున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ అయితే 3కి అయితే పేరెంట్స్ అందరూ అయితే వస్తారండి. అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా అయితే రెడీ అవుతున్నాను. ఇంకా రెడీ అయ్యి నేను కూడా ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంక ఈవినింగ్ వచ్చే లోపు అయితే 7:30, 8 అయితే అలా అవ్వచ్చండి. ఇంకా ఎవ్రీ టైం అయితే ఇలానే అవుతుంది. అందుకని చెప్పేసి నాకైతే ఒక ఐడియా అనేది ఉంది, 7:30, 8 అయితే అవుతుందండి. ఇంకా నేను కూడా అయితే ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. ఇంకా నేను కూడా అయితే వెళ్ళిపోతానండి. ఇంకా వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంటుంది. ఇంక ఇప్పుడు నేను స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. కానీ ఇంకా పేరెంట్స్ అయితే ఎవరు రాలేదంటే ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. చూడండి, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. నేనైతే ఇక్కడ 3కి అయితే వచ్చాను కదా, 1.5 అవర్ అయితే ఖాళీగానే కూర్చున్నానండి. 4:30కి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఫస్టే ఎందుకు వచ్చానంటే, ముందు చైర్స్ అన్నీ ఫిల్ అయిపోతాయండి లేట్‌కి వెళ్తే. నేను చాలా సార్లు అయితే అలా వెళ్ళాను. ఇంకా బ్యాక్ సైడ్ కూర్చుంటే మనకు అస్సలు ఏమి కనిపించదు. అందుకని చెప్పేసి నేను ఎగ్జాక్ట్‌గా 3 కల్లా వెళ్ళిపోయాను. ఇంకా ఫస్ట్ లైన్‌లో కూర్చోవచ్చు, మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పాపదంతా చూడొచ్చు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిన 1 చూడండి, చైర్స్ అన్నీ అయితే ఖాళీగానే ఉన్నాయి ఇంకా. నేను వెళ్ళిన తర్వాత 1.5 అవర్ కంటే నేను 3కి అయితే వెళ్ళాను కదా, 4:30 వరకు అయితే ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయలేదండి. 4:30కి అయితే అప్పుడు కొంచెం అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. అంటే ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ వీళ్ళందరూ అయితే కొంచెం స్పీచ్ చేయడము అట్లా అయితే స్టార్ట్ అయితే చేశారండి. తినైతే ప్రిన్సిపల్ మ్యామ్ చూస్తున్నారు కదా, ఇంకా వచ్చి పేరెంట్స్ అందరిని అయితే అట్లా పలకరించేసి వెళ్ళింది. ఇంకా వీళ్ళైతే హైయర్ స్టాండర్డ్ వాళ్ళండి. వీళ్ళంటే వెల్కమ్ సాంగ్ అనేది పాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ వెల్కమ్ సాంగ్ అనేది పాడుతూ ఉంటే ఇక్కడైతే ఇంకా వీళ్ళు ఒక బ్యాచ్ అన్నట్టు. వీళ్ళైతే పిల్లలు ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అనేది వేస్తున్నారండి. పిల్లలకి అనేది చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఇట్లా అదర్ యాక్టివిటీస్‌లో వాళ్ళని కూడా మనం జాయిన్ అయితే చేయొచ్చు. మా పాపను కూడా ఇలా క్లాసికల్ డ్యాన్స్ అయితే నేనైతే జాయిన్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా వీళ్ళైతే ఒక్కొక్కరిగా అయితే ఫస్ట్ అయితే ఏ ప్రోగ్రామ్ అయినా కానీ స్టార్ట్ అవ్వడానికి ముందైతే ఇంకా ఫస్ట్ ఇట్లా స్పీచ్ అయితే ఇస్తారండి ఒక్కొక్కరిగా. అంటే వాళ్ళ స్కూల్ గురించి మొత్తం అయితే స్పీచ్ అయితే ఇచ్చుకుంటారు. అదొక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే అట్లా పట్టిద్దండి. ఈరోజు స్పోర్ట్స్ డే వచ్చేసి ఓన్లీ లోయర్ స్టాండర్డ్ వాళ్ళకండి. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ వరకు అండి. ఆల్రెడీ ఎస్టర్డే అయితే హైయర్ స్టాండర్డ్ వాళ్ళకైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి అయితే వాళ్ళకైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు కదా. ఫస్ట్ సెక్షన్స్ వైజ్ అయితే ఉంటుందండి. అంటే ఫస్ట్ క్లాస్లో ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్ వరకు గ్రూప్స్ వైజ్గా చాలా సెక్షన్స్ అయితే ఉంటాయి కదా. ఒక్కొక్క క్లాస్లో చాలా సెక్షన్స్కి అయితే డివైడ్ చేస్తారు. ఇంకా వాళ్ళందరూ వేయడానికి మా పాపది అయితే లాస్ట్ 4th స్టాండర్డ్ అండి. మా పాప 4th స్టాండర్డ్ హెచ్ సెక్షన్. అందుకని చెప్పేసి తనదైతే ఒక 6 పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ అయితే వచ్చిందండి. ఇంకా తను రావడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. ఇంక ఈలోపు అయితే వీళ్ళందరిది కూడా అయితే నేనైతే కొన్ని వీడియో అయితే తీశాను. చూస్తున్నారు కదా, వీళ్ళందరూ అయితే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళండి. వీళ్ళందరూ ఇట్లా గ్రౌండ్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళైతే మనకి అనౌన్స్ చేస్తారన్నట్టు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసేది బిఫోర్ పర్ఫార్మెన్స్ చేసే ముందు వీళ్ళు ఏ క్లాస్ ఏ సెక్షన్ ఉందో మనం పర్ఫార్మెన్స్ చేస్తారు. అంతేగాని దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. వీళ్ళు మన పాప ఎక్కడ ఉందో మనం అయితే ఎత్తుక్కోవాలండి. ఇందులో అయితే మా పాప ఉంది. నాకైతే మా పాప ఎక్కడుందో కూడా అస్సలే కనిపించలేదండి. ఇది ఒక కామెడీగా ఉంది నాకైతే. జూమ్ చేసి తెద్దామన్నా కానీ కనిపించలేదు. కానీ నేను మా పాపని ఎలా ఐడెంటిఫై చేశానంటే, తన కాస్మెటిక్స్ ఇవి ఉన్నాయి కదా, రిబ్బన్స్ ఇవన్నీ అయితే నేను ముందు రోజు అయితే కొనిపించాను తనకి. అందుకని చెప్పేసి ఇంకా కాస్మెటిక్స్ యూజ్ చేసింది కదా, అందుకని చెప్పేసి ఈ గ్రూప్లో మా పాప ఉండిద్ది అనుకున్నా. నేనైతే ఇటు చివరి కార్నర్లో ఉన్నానండి, తనైతే అటు చివరి కార్నర్లో ఉందంట. నువ్వు నన్ను ఎందుకు చూడలేదు మమ్మీ, నేను డ్యాన్స్ బాగా వేసాను అని అయితే తనైతే అనిందండి. కానీ అంతమందిలో అంత గ్రూప్లో మనకి ఎట్లా వీలు పడదు కదా, అందుకని చెప్పేసి నేను గ్రూప్ మీద అయితే తీసాను. తను జూమ్ చేసి తీయడానికి అయితే నాకు అస్సలు వీలు పడలేదండి.
ఇంకా ఇట్లా అయితే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే క్లాస్ రూమ్కి వెళ్ళి పిల్లల్ని అయితే పికప్ చేసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే మనల్ని వాళ్ళని టచ్ కూడా చేయనివ్వరు, చూడనివ్వరు. డైరెక్ట్గా క్లాస్ టీచర్సే వాళ్ళైతే క్లాస్ రూమ్కి తీసుకెళ్తారు. ఇంక ఇదిగో నేను క్లాస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంక వీళ్ళకైతే మనకు పాస్ ఇస్తారండి, ఒకటి అవుట్ పాస్. ఆ పాస్ ఇచ్చేస్తే ఇంక పాపను కూడా బయటకి అయితే తీసుకొచ్చేయచ్చు. ఇంకా పాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా అయితే పాపని అయితే బయటకి అయితే పంపించారండి. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ కొన్ని ఇంకా ఇప్పుడు ఈవినింగ్ నైట్ అయిపోయింది కదా, ఇక్కడ బాగా లొకేషన్ బాగుందని చెప్పి స్కూల్లోనే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి పాప నేను. ఇక్కడ చూడండి కలరింగ్ వాటరింగ్ ఇదంతా చాలా బాగుంది కదా, అందుకని చెప్పి కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని నెక్స్ట్ ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ అండి. ఇంకా వచ్చిన తర్వాత కంపల్సరీ అయితే ఇంకా అందరు తింటుంటారు కదా, ఫుడ్ అయితే కంపల్సరీ తినాలి. ఇంకా అందుకని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామండి. ఇక్కడైతే ఇంకా మనకైతే ఫుడ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది, అని మనీ అయితే మనమే పర్చేజ్ చేయాలండి. ఇంకా నేనైతే ఇక్కడ మా పాప అయితే పిజ్జా కావాలని అడిగింది, అందుకని చెప్పేసి ఫస్ట్ పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము. కానీ చాలా టైం పట్టిద్దండి రావడానికి, ఎందుకంటే వాళ్ళు అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేస్తుంటారు కదా, అంతమందికి ఒకేసారి ఇవ్వాలంటే కష్టం కదా, అందుకని చెప్పి చాలా టైం అయితే పడుతుందని చెప్పి నేనైతే ఇది ఒక్కటి తీసుకున్నాను. ఇది తిన్న తర్వాత మా పాప అయితే ఇంకొకటి కావాలి మమ్మీ అని అడిగిందండి, అందుకని చెప్పేసి ఈ పొటాటో ట్విజర్ కూడా అయితే తీసుకున్నామండి. ఇంక ఈ రెండు తీసుకొని చీర హాఫ్ అయితే తినేసాము. ఇంకా ఫైనల్గా 7:30 అయితే అయిందండి, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.